నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో 272 చేరింది అనుకుంటా మృతుల సంఖ్య. సో అయితే వెరీ అన్ఫార్చునేట్. కానీ ఏమై ఉంటుంది, కారణం ఏమై ఉంటుంది అనేది మదిని తెలుస్తుంది. ఎందుకంటే సో అది ఏవియేషన్ ఇండస్ట్రీని ఒక కుదిపేసినటువంటి పెద్ద సంఘటన. సో కాబట్టి హౌ టు ప్రివెంట్ ఫ్యూచర్ అనేది కావాలి. కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే నేను చేసే ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ చేసే స్థాయిలో లేము. అది చేయాల్సిన ప్రపంచ దేశాలకు చెందినటువంటి సేఫ్టీ ఆర్గనైజేషన్స్ అన్ని ఓకే మన DGCA ఆధ్వర్యంలో, సో అమెరికాకు చెందినటువంటి యూకేకి చెందినటువంటి ఆ యొక్క సేఫ్టీ సంస్థలు అన్ని కలిపి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ సో మనకి ఒక ఫుల్ రిపోర్ట్ రావాలంటే 12 months to 24 months కూడా పట్టొచ్చు. అంటే 1 year నుంచి 2 years కూడా పట్టొచ్చు. లీస్ట్ తక్కువ 6 నెలలన్నా పట్టొచ్చు. ఎందుకు అంటే కారణం ఏంది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది బ్లాక్ బాక్స్ అంటారు. బ్లాక్ బాక్స్ అనేది ఓల్డ్ టర్మ్. ఓకే, దానికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఈ రికార్డర్స్ లో 2 రకాల రికార్డ్స్ ఉంటాయి. కాక్పిట్ అంటే ఆ పైలట్ కూర్చుండే దాన్ని కాక్పిట్ అంటారు. ఓకే, కాక్పిట్ లో వాళ్ళు మాట్లాడుకునేది కానీ ఎనీ సౌండ్స్ వచ్చేది రికార్డ్ చేసేదాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు. ఓకే, సో వాళ్ళు మాట్లాడుకునేది, పైలట్లు మాట్లాడుకునేది, లేకపోతే ఎనీ సౌండ్స్ ఇంకా వేరే మిషన్ నుంచి వచ్చే సౌండ్స్ కావచ్చు. ఎనీ సౌండ్ ఇన్ ద కాక్పిట్ లో రికార్డ్ అయ్యేదాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్, పేర్లోనే ఉంది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఓకే, CVR అంటారు. ఓకే, అది ఒకటి. రెండోది దీనికంటే ముఖ్యమైన రికార్డర్ ఏంటి అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఫ్లైట్ లో ఏమేమి కంట్రోల్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏమి టచ్ చేస్తే ఏమైతుంది ఆ కాక్పిట్ లో అనేది ఆ డేటాని కంప్లీట్ గా రికార్డ్ చేసేది. ఎవ్రీ 5 seconds ఎవ్రీ 2 seconds రికార్డ్ చేసేటువంటి దాని పేరు FDR అంటారు, ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. ఇది చాలా ముఖ్యం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కంటే ముఖ్యమైనది ఈ ఫ్లైట్ డేటా రికార్డర్. అంటే ఆ పైలట్ కానీ కో పైలట్ కానీ ఏ కంట్రోల్ టచ్ చేసినా అది రికార్డ్ అవుతుంది. కాకపోతే ఈ డేటా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, డేటా ఎట్లా స్టోర్ అవుతుంది అది అంత డీటెయిల్స్ బైనరీ అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సో ఇది చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని డీకోడ్ చేసి ఓకే దాన్ని ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని దాన్ని ఆ యొక్క రీక్రియేట్ చేసి అంటే సిమ్యులేట్ చేసి కంప్యూటర్లో సో అది ఎట్లా అయింది ఏమైంది తెలుసుకోవాలంటే టైం పడుతుంది అంట. ఓకే, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ లో ఉన్న డేటాని లేదా బ్లాక్ బాక్స్ లో సామాన్యులు మాట్లాడుకునే భాషలో సో దీనికోసం టైం పడుతుంది. కాబట్టి సో అది ఎక్స్పర్ట్స్ అందరూ అన్ని దేశాలకు చెందిన ఎక్స్పర్ట్స్ అందరు కలిసి సో అది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో కానీ వాళ్ళు చేసేదాకా ఇప్పుడు 6 నెలలు 1 year 2 years అయితే ఆ లోపల జరగాల్సిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అనేక మంది ప్రపంచ దేశాలు ఉన్న యొక్క ఔత్సాహికులు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే పైలట్లు కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనేక మంది పాశ్చాత్య దేశాలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మన దేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థమైన కాడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో నాకు కూడా క్యూరియాసిటీ అవుతుంది, తెలుసుకోవాలి ఎందుకు ఏంటిది అనేది తెలుసుకోవాలని. 100 వీడియోలు మన దేశం వాళ్ళే చూశాను. ఈ డైరెక్టరు ఆ డైరెక్టరు పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మన దేశంలో ఉన్న మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళని చూశాను. అట్లనే పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్ చెందిన వాళ్ళని చూశాను. అమెరికా కావచ్చు, UK కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరప్ కావచ్చు. సో అన్నిటిని ఆధారంగా ఏమై ఉండవచ్చు అనేది నా సొంతంగా కూడా నా విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటి ఆలోచించండి మిత్రులారా, ఇప్పుడు అక్కడ ఏది 38 or 40 degrees Celsius ఉన్నది టెంపరేచర్ ఎక్కడ అహ్మదాబాద్ లో ఆ రోజు మధ్యాహ్నం అరౌండ్ 1:30. మీ కామెంట్లు పెట్టండి, లాస్ట్ చదువుతా. సో ఆ అరౌండ్ 40 degrees అంటే దాన్ని ఫారెన్హైట్ కన్వర్ట్ చేస్తే దాదాపు 100-110 ఫారెన్ డిగ్రీస్ అవుతుంది. అంటే ఫారెన్ హీట్ అంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంది. ఓకే, ఆ మిట్ట మధ్యాహ్నం. సో గాలి ఇది ఎట్లా పనిచేస్తుందో లాస్ట్ టైం చెప్పినా, మళ్ళీ సింపుల్గా చెప్తున్నా. ఇది పైకి లేవాలంటే ఎయిర్ ప్రెషర్ ఆధారంగానే లేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వింగ్ పైన ఉండే ప్రెషర్కి వింగ్ కింద ఉండే ప్రెషర్కి తేడా వల్ల అది లేస్తుంది. ఆ ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది తక్కువ ఎక్కువ అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
మనం పెట్టే ఆ మిషన్స్, ఆ యాంగిల్ ఆఫ్ ఏమంటారు అటాక్ అంటే ఆ యొక్క కంట్రోల్, ఆ ఎయిర్ ఫ్లో విధానాన్ని మనం కంట్రోల్ చేయడము, ఈ ఫ్లాప్స్ ఇట్లా రకరకాల పేర్లతో పిలిచిన ఎండ్ ఆఫ్ ద డే ఆ వింగ్ పైన ఉండే ప్రెషర్ కి వింగ్ కింద ఉండే ప్రెషర్ కి మధ్య ఉండే ఎయిర్ ప్రెషర్ కింద ఉండేది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పైన ఉండేది తక్కువ ఉన్నప్పుడు ఆ పైకి లేపుతా ఉంటుంది దాన్ని. ఓకే, ఎంత ఎక్కువ తిప్పితే ఎంత ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ క్రియేట్ చేస్తే అంత పైకి లేస్తుంది అన్నట్టు. దాన్ని ఏ డైరెక్షన్ లో పోవాలి, ఎట్లా పోవాలి అనేది ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఇంతకుముందు మనం ఈ యాంగిల్ ఆఫ్ అటాక్ ఇట్లా చెప్పినాం కదా, ఫ్లాప్స్, స్లాట్స్ ఇట్లా రకరకాల పేర్లతో చెప్పినాం కదా. సో అది కాన్సెప్ట్. ఓకే, ఎయిర్ ప్రెషర్ ఆధారంగా ఏరోడైనమిక్ అంటే దీన్ని ఈ ఎయిర్ ప్రెషర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటి ఏముంటాయి, వాతావరణం కూడా బాగాలేకపోతే ఇన్ని నాట్స్ తోటి నాట్స్ లో కొలుస్తారు విండ్ ఫ్లోని. సో ఆ విండ్ ఫ్లో అంత లేనప్పుడు నీకు అంత వెయిట్ ని లిఫ్ట్ చేయకపోవచ్చు. అందుకని కొన్నిసార్లు ఆ వాతావరణం సరిగ్గా లేకపోయినా ఈ వెయిట్ కి కొంతమంది దింపేస్తారు, కొంత లోడ్ తీసేస్తారు. ఓకే, అంటే అర్థం చేసుకోండి, అంత ఇప్పుడు ఎన్ని టన్నుల వెయిట్ అయి ఉంటుంది, ఎన్ని మెట్రిక్ టన్నుల వెయిట్ అయి ఉంటుంది, అంతమంది కూర్చున్నది ప్లస్ వాళ్ళ యొక్క లగేజ్లు అన్ని కలిపితే ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్ని కలిపితే ప్లస్ ఫ్లైట్ వెయిట్. అర్థమైందా? అంటే ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్. ఇట్స్ ఏమంటారు, విమానం అనేది అనేక మిషన్ల కలయికతోటి నడుస్తున్న వ్యవస్థ, అది హైలీ కాంప్లికేటెడ్. ఓకే, సో ఒక ఫ్యూయలే ఎంత వెయిట్ ఉంటుంది, 1,23,000 1,30,000 లీటర్ల పెట్రోల్ ఎంత వెయిట్ ఉంటుంది, అట్లా ఆలోచించండి. మొత్తం వెయిట్ ఎంత, ఇంక్లూడింగ్ ప్యాసింజర్స్ ఎవ్రీథింగ్. సో దీన్ని అంతటిని లేపాలంటే ఆ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్ ఉండాలి. సో అయితే ఏమై ఉంటుందని ఒక లేమ్యాన్ టర్మ్స్ లో ఒక కామన్ మ్యాన్ గా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫ్లైట్ ఓకే, ఇద్దరు పైలట్లు, ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు, అదే నడుపుతున్న పైలట్ కి కో పైలట్ అంటేనేమో మెయిన్ ఆయన మొత్తం ఆయననే చేస్తాడు. ఆయనకు సహాయం చేస్తూ ఆయన చెప్పిన కమాండ్స్ ని ఈ కంట్రోల్, ఎందుకంటే ఆయనకు బయట చూసుకుంటా ఆయన ఫోకస్ చేసి నడపాలి కాబట్టి ఈ కంట్రోల్ ఆ కంట్రోల్ ఆయన చెప్తాడు, ఈయన పక్కకున్న కో పైలట్ ఆయనకు చెప్పినట్టు చెప్పాలి. ఒకవేళ ఆయనకి ఏమైనా అయితే ఈయన కంట్రోల్ తీసుకొని దాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇద్దరు పైలట్లు ఉంటారు, కో పైలట్ అండ్ పైలట్. ఓకే, సో పైలట్ అన్ని కంట్రోల్ చేయడు, కో పైలట్ ఆయనకు సహకరిస్తాడు. ఓకే, అంటే పైలట్ చెప్పినటువంటి కమాండ్స్ ని ఆయన పాటిస్తాడు. ఇప్పుడు ఫ్లాప్స్ అప్ కావాలంటే, లేకపోతే రిట్రాక్ట్ కావాలంటే, లేకపోతే ఆ యొక్క కింద ఉండే ఆ వీల్స్ దాన్ని గేర్ అంటారు, ల్యాండింగ్ గేర్ అంటారు. ఆ గేర్ ఒక 50 feet పోయినాక లోపలికి పోవాలి. పోకపోతే ఏమవుతుంది అంటే అది కిందికి గుంజుతా ఉంటుంది బరువు గ్రావిటీ వల్ల, దానివల్ల ఇంకా కష్టమవుతుంది పైకి లేవడం. సో ఇట్లా రకరకాల కారణాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏమై ఉంటుంది అనేది మనము లేమ్యాన్ టర్మ్స్ లో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, మనకు తెలియదు. అది ఫ్లైట్ డేటా, రికార్డర్ డేటాని అనాలసిస్ చేసి విశ్లేషించి ఎక్కడ ఏం జరిగింది అని దాన్ని డీకోడ్ చేసుకొని అది సిమ్యులేట్ చేసి అది రావడానికి టైం పడుతుంది. దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ మన ఇండియాకి చెందిన DGCA కానీ, విదేశాలకు చెందిన అమెరికాకు చెందిన NTSP అది కానీ, యూకేకి చెందినటువంటి ఆ సంస్థ పేరు నేను మర్చిపోయినా. సో అనేక వాళ్ళందరూ టైం తీసుకొని, ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆ ఫ్లైట్ డిజైన్ లోనే లోపం ఉందనుకో, ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో ఏదో కాంపోనెంట్ పని చేయకుండా అయిపోయింది అనుకో, అప్పుడు ఏమైతుంది, డిజైన్ ఫాల్ట్. ఈ కండిషన్ ని వాళ్ళు ఆలోచించకుండా ఫ్లైట్ ని డిజైన్ చేసి ఉంటారు. చేసినప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా ప్రివెంట్ కావాలంటే ఇంకా అక్కడ ఆ యొక్క ఇట్లాంటి పునరావృతం కావద్దు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎయిర్ ఈ యొక్క వేపర్ పోవద్దు, ఇంకోటి కావద్దు అంటే అప్పుడు వాళ్ళు వాడే మెటీరియల్ కానీ, లేకపోతే ఇంకా లైట్ మెటీరియల్ తో ఫ్లైట్ తయారు చేయడం కానీ, ఆ యొక్క ఆ ఇంజన్ లోకి ఎలాంటి వేపర్స్ పోకుండా ఉండడానికి కానీ, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో కూడా తట్టుకునేటువంటి మెటీరియల్ తో తయారు చేసే ఆ ఎలక్ట్రిక్ వ్యవస్థ కానీ, హైడ్రాలిక్ వ్యవస్థ కానీ, లేకపోతే హైడ్రాలిక్ కి ఎలక్ట్రిక్ డిపెండెంట్ కాకుండా ఇంకా థర్డ్ ఇంజన్ పెట్టడం కానీ, ఇట్లా రకరకాల ఆప్షన్స్ డిజైన్ లోపం ఉంటే వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు తెలుస్తుంది, అన్ని నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఫ్లైట్ మంచిగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు 2005లో మనం ఆర్డర్ ఇస్తే 2011లో మనకి డెలివరీ చేశారు ఇది డ్రీమ్ లైనర్. ఇప్పటి వరకు ఈ బోయింగ్ తయారు చేసిన ఈ డ్రీమ్ లైనర్ ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. 2011 నుంచి మనకు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ప్రపంచం అంతా రోజు 1000 డ్రీమ్ లైనర్ నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ లోపమైంది అనేది, అది ఆ యొక్క డిజైన్ లోపం ఉంటే బోయింగ్ సంస్థ వాళ్ళ యొక్క లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే తెలుస్తుంది. అండర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఏమన్నా కాంపోనెంట్స్ పని చేయకుండా అవుతాయా, అది సాధ్యమా అనేది తెలుసుకోవాలి. అది ఇన్వెస్టిగేషన్ భాగం. కాబట్టి నేనేమంటున్నా,
మనము ఇన్వెస్టిగేషన్ చేసే స్థాయిలో లేవు. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్, ఒకవేళ నేనే ఎక్స్పర్ట్ అనుకో, నేను ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా టైం పడుతుంది. సో ఇట్స్ నాట్ ఎక్సెప్షన్ టు ఎనీబడి. కాబట్టి మనం ఒక లేమ్యాన్ గా మనం ఏమై ఉంటుందని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఈ ఫ్లైట్ అంతకుముందు ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి. ఓకే, సో ఆ క్రమంలో ఆ యొక్క అరౌండ్ మిట్ట మధ్యాహ్నము అంటే ఒక దాదాపు 2 నుంచి 3 గంటలు ఆ యొక్క అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నది అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో ఫ్లైట్. సో ఆ తర్వాత అది పైకి లేచింది. సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా అంటే, నేను ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తున్నా, దాని లోపల లోపం ఉంటే, ఓకే, ఎక్కడో దాని లోపల ఇంజన్లను ఇంకెక్కడనో లోపం ఉంటే, అది అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు, లేకపోతే ఫ్రాన్స్ నుంచి ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఎక్కడో చోట ఆ పైలట్ కి కొంచెమన్నా సౌండ్ లోనో ఎక్కడో చోట ఒక డిఫరెన్స్ కనిపెట్టేవాడు కదా. ఆలోచించండి, యూజ్ బ్రెయిన్. ఓకే, రెండోది, ఇప్పుడు దే కెన్ రిజెక్ట్ టేక్ ఆఫ్ అంటే గాల్లోకి వెళ్ళి పైకి లేవడం. ఓకే, సో ఎక్కడ లోపం ఉన్నా సరే ఆయన ద పైలట్ కి హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజెక్ట్ ద టేక్ ఆఫ్. అంటే ఆ టేక్ ఆఫ్ ని క్యాన్సిల్ చేసి లాస్ట్ మినిట్ లో కూడా క్యాన్సిల్ చేసే హక్కు పైలట్ కు ఉంది. అంటే వాళ్ళు ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో అన్ని కంపోనెంట్స్ చెక్ చేసిన తర్వాత మంచిగుంది అంటే, అన్ని విధాల కరెక్ట్ ఉంది అనిపిస్తేనే దే గివ్ అప్రూవల్ ఏది ఫ్లైట్ కావడానికి. ఎవరు? ఈ పైలట్ కాదు, ఇంజనీర్లు. ఓకే, మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్లు. వాళ్ళది అయిపోయిన తర్వాత అంటే అథారిటీ, ఓకే, ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అథారిటీ వాళ్ళు అన్ని కాంపోనెంట్స్ డబుల్ చెక్ చేసినాక అన్ని మంచిగా ఉన్నాయి అంటేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ పైలట్ ఏం చేస్తాడు? అన్ని విమానం చుట్టూ తిరిగి విమానం లోపల తిరిగి అన్ని కరెక్ట్ ఉన్నాయి అంటేనే ఆయన టేక్ ఆఫ్ తీసుకుంటాడు, లేకపోతే ఈ క్యాన్సల్స్ రద్దు చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? సో అంటే ఈడ 2-3 అంచెలుగా అన్ని చెక్ చేస్తారు, అన్ని సిస్టమ్స్ అన్ని విధాల పర్ఫెక్ట్ ఉంది అని అన్ని ఒకటే వ్యక్తి కాదు, ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 వ్యవస్థలు, ఇంజనీర్లు కానీ లేకపోతే ఈ పైలట్ కానీ అన్ని చెక్ చేసుకున్నాక కాన్ఫిడెంట్ గా అన్ని మంచిగా ఉన్నాయి అంటేనే దే గో ద టేక్ ఆఫ్. అంటే అర్థమైంది. ఇక్కడ ఇప్పుడు ఇది స్టీవ్ పైలట్ ఆయన చెప్పిన ప్రకారం కానీ ఇంకోటి చెప్పినా కానీ అక్కడ ఒకవేళ ఫ్యూయల్ కంటామినేట్ అయితే ఆ యొక్క టేక్ ఆఫ్ లేవక ముందే అలా నీకు ఇండికేటర్ చూపెడుతుంది అని చెప్తున్నారు. ఫ్లాప్ సెట్టింగ్ సరిగ్గా లేకపోతే అందులో ఆ యొక్క కంట్రోల్లో టేక్ ఆఫ్ కాకముందే అది ఎక్కడ తప్పు ఉందో చూపెడుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ చూపెట్టినాక పైలట్ ఎందుకు లేపుతాడు గాలిలోకి పైకి? ఆలోచించండి. సో ఇప్పుడు ఏది మనం ఆ వీడియో చూస్తున్నాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఆ వీడియోని ఒక వీడియోని టీవీలో వచ్చే వీడియోని మళ్ళీ వేరే వాళ్ళు రికార్డ్ చేసి షేర్ చేసిండ్రు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వీడియోలో కరెక్ట్ గా అంత క్లారిటీగా లేదు ఆ వీడియో. ఒక అబ్బాయి, ఆర్యన్ అనే అబ్బాయి, ఆయన ఇంత కిందికెళ్ళి ఎట్లా పోతుంది వాళ్ళ దోస్తులకు చూపెడదామని తీసిండు ఆ వీడియో. తీసింది మళ్ళీ ఎడిట్ చేసిండ్రా, అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదా మనకు తెలియదు. కాబట్టి ఆ వీడియో ఆధారంగా మనం ఏం జడ్జి చేయలేము. ఓకే, సో ఆ సౌండ్ ఎడిట్ చేసిందా, అట్లనే ఉందా, అందులో ఇంకా ఎక్స్ట్రా ఇది కనిపిస్తుంది అది కనిపిస్తుంది, వీల్స్ వరకు కరెక్ట్ కానీ మిగతాది ర్యాట్ డిప్లాయ్ చేసిర్రు అట్లాంటి అది ఏంది అనేది మనకి కరెక్ట్ గా ఫ్లాప్స్ కిందికి ఉన్నాయా పైకి ఉన్నాయా చెప్పలేకపోతున్నాం. దీన్ని కరెక్ట్ చెప్పాలంటే ఇది కొంత అనాలిసిస్ చేయగలుగుతాం కానీ కరెక్ట్ చెప్పాలంటే ఆ ఎఫ్డిఆర్ నుంచి వచ్చే డేటా అనేది ముఖ్యమైనది. ఓకే, సో ఆ క్రమంలో నా లేమ్యాన్ గా నేనేం ఆలోచిస్తా అంటే, దాంట్లో లోపాలు ఉంటే అది పైకి ఎందుకు లేస్తుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దాంట్లో లోపల ఫ్యూయల్ కంటామినేట్ అయింది, ఇంజన్ ఫెయిల్ అయింది, ఇంకోటి అయితే అది గాల్లోకి కూడా లేవదు కదా, రైట్? కాళ్ళకి వేపర్ పోయింది, ఇంకోటి అయితే అది భూమి మీదనే ఉంటది. 625 ఫీట్లకు లేవదు కదా. ఆలోచించండి. ఓకే, సో అది ఒక 1000 ఫీట్లో 2000 ఫీట్లో లేచి ఉంటే అది ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకోటి ఫెయిల్ అయినా పైలట్ తన చాకచక్యంతో ఎక్కడో చోట మెల్లగా సేఫ్ ల్యాండ్ చేసేవాడు. దురదృష్టం ఏంటంటే అది 605 ఫీట్ కాగానే ఇక అది వర్కౌట్ కాలే. అది ఇక అంటే నీకు ఎక్కువ డిస్టెన్స్ లేదు కవర్ చేయడానికి, ఆ లోపలనే గుద్దుకొని ఇది అయింది. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ యొక్క ఏమంటారు ఆ నేనేమంటున్నా, అందులో ఇంజన్ లో ఫెయిల్ అయితే ఇంకోటి అయితే అది గాల్లోకే లేవదు కదా, రైట్?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైలట్ అనేట ఆయన వాళ్ళ లోపం ఉంటే వాళ్ళ కంప్యూటర్లో చూపెడుతుంది, వాళ్ళ సిస్టంలో ఎక్కడ లోపం ఉంది అనేది. ఆయన టేక్ ఆఫే తీసుకోడు. ఒక న్యాచురల్గా ఈయనకు తెలియకుండా ఏదైనా జరిగినా అది గాల్లకే లేవది. కానీ మనకు క్లియర్గా రన్వేల చివరి దాకా పోయి ఆ యొక్క రన్వే నుంచి లేస్తుంటే కింద దుమ్ము కూడా లేస్తున్నది అంటే ఇంజన్లో ఆయన గాల్లకి లేచినప్పుడు ఏ సమస్య లేదు అని అర్థమే కదా. ఆల్రెడీ ఫ్రాన్స్ నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు ఒక్క దగ్గర అది ఎక్కడ లోపం ఉంటే సౌండ్లోనో ఎక్కడో తెలిసేది కదా. ఆ పైలట్ ఆల్రెడీ కంప్లైంట్ చేసేటోడు కదా, రైట్. మళ్ళీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ దాకా అది సక్సెస్ఫుల్గా వచ్చేది కాదు కదా. ఈ ఇంజనీర్లు అప్రూవ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా, పైలట్లు అప్రూవ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. అంటే అక్కడ ఎక్కడ లోపం కనిపిస్తలేదు. ఓకే, మరి ఏమై ఉంటుంది? గాల్లోకి లేచింది అంటే అది అంత మంచిగున్నట్టే లెక్క. మరి ఏమై ఉంటుంది ఆలోచించాలి. ఇంత బరువు, ఇంత మంది కానీ వాళ్ళ లగేజ్లు కానీ ఫ్లైట్ కానీ. ఇంకోటి ఏంటంటే ఆ గేర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, అది 50 ఫీట్లు కానీ 100 ఫీట్ల లోపలనే దాన్ని లోపలికి అంటారు ఆ కింద ఉన్న గేర్ ఆ యొక్క ల్యాండింగ్ గేర్ని. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ టేక్ ఆఫ్ నుంచి ఆడ యాక్సిడెంట్ అయ్యేదాకా అది ఎప్పుడు కూడా లోపలికి పోలే. 625 ఫీట్ల దాకా కూడా లోపలికి పోయినట్టు కనిపించలే ఇక్కడ. ఎందుకంటే మనకు ఆ విజువల్లో ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది అది. సో మరి మనకి తెలియకుండా 625 ఫీట్కి పోయినాక మన దగ్గర ఆ వీడియో లేకపోతే నేనేం చేయలేను. కానీ ఓకే, కానీ మోస్ట్ ప్రాబబ్లీ అది లేకుండా అనిపిస్తుంది. కొంతమంది ఏమంటారు అంటే అది కావాలని ఆయన కిందికి అన్నాడు, ఎందుకంటే ఎక్కడన్నా ల్యాండ్ అయినా కానీ ఒకవేళ సేఫ్గా ఇంకా నష్టం ఎక్కువ జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఆయన కిందికి అన్నాడు అని అంటున్నారు మన ఇండియాకి చెందిన వాళ్ళు. తెలియదు. ఓకే, మన ఇండియాకి చెందిన పైలట్లు తెలియదు. కానీ ఇంకోటి 2 ఇంజన్లు ఇప్పుడు అయితే ఏమైంది, ఆ 625 ఫీట్ దాకా లేచింది మంచిగానే. ఆ తర్వాత ఇంకా పైకి పోతలేదు. ఆయన ఎంత విధాలు ట్రై చేసినా ఎందుకు పోతలేదు? పోవాలి ఆ లిఫ్ట్ కావాలి అంటే ఎక్కడ లోపమైంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే దానికి కావాల్సినటువంటి ఆ ప్రెషర్, ఆ యొక్క పవర్, ఆ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ కానీ, ఆ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఈ పవర్ కానీ, అంటే థ్రస్ట్ అంటారు, థ్రస్ట్ అంటే ఆ పవర్ కానీ అది ఇంజన్ల ద్వారా వస్తుంది. ఓకే, ఆ టర్బో అది ఎంత ఫోర్స్ తిప్పితే అంత. కానీ అది ఆల్రెడీ ఫుల్ ఫోర్స్గా తిప్పినాక ఇక అంతకంటే ఎక్కువ తిప్పడానికి అవకాశం లేదు కదా. ఆ ఇంజన్స్ని ఫుల్ స్పీడ్ పెట్టినాక ఇక అంతకంటే ఎక్కువ చేయలేము. అప్పుడు ఏమవుతుంది అంటే ఫుల్ కెపాసిటీ పెట్టినా అది పైకి లేస్తలేదు అంటే అర్థమైంది. అంటే ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువైందా, లేకపోతే ఆ యొక్క ఎయిర్ వాతావరణము మిట్ట మధ్యాహ్నము 40 డిగ్రీల సెల్సియస్ ఆ యొక్క ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందా, అంటే పైలట్ అండర్ ఎస్టిమేట్ చేసిండు ఆ ఎయిర్ ప్రెషర్ని. కుడ్ బి ఎనీ రీజన్. ఎవరు కూడా తనంతటి తాను చంపుకోవాలని ఎవరు ట్రై చేయరు. యాక్సిడెంట్ అంటేనే ఇప్పుడు రోడ్డు మీద పోతాం, మనం కావాలని యాక్సిడెంట్ చేసుకుంటామా? నా ప్రాణాన్ని నేను చంపుకుంటున్నా? యాక్సిడెంట్ అంటేనే యాక్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలియకుండా అవుతుంది అని అర్థం. మనకు మైండ్ సెట్ అప్పుడు ఏమో ఆలోచన లేకుండానో, లేకపోతే ఏమవుతుందిలే అన్న ఒక నిర్లక్ష్య ధోరణియో, ఎన్నోసార్లు అయింది ఇది పెద్ద విషయం కాదు అన్న భావనో ఏదన్నా కావచ్చు. అంటే ఇట్ కుడ్ బి, మేబీ ఐఎమ్ రాంగ్. ఓకే, నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అవ్వడం అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. అది సాధ్యం. అట్లా కావాలంటే 2 ఇంజన్ల లోపలికి పెద్ద పక్షులు, చిన్నవి కావు, పెద్ద పక్షులు, గీసలు అంటే బాత్ కంటే పెద్దగా ఉంటుంది. అమెరికాలో ఇంకా కెనడాలో అక్కడిక్కడ ఉంటాయి. సో అది అట్లాంటి పెద్ద పక్షులు 2 ఇంజన్లకు ఒకటేసారి పోవాలి. కానీ మేము లైట్లు వేస్తాము, ఆ లైట్లను చూసి పక్షులు భయపడి దూరం పోతాయి. అట్లాంటిది ఇప్పటి వరకు ఒకటే ఒక దగ్గర జరిగింది హడ్సన్ రివర్ మీద. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి ఆ 2 ఇంజన్లకు ఒకటేసారి పక్షులు పోవడం అని పోయి ఒక్క ఇంజన్ తోటైనా అది పైకి లేస్తుంది. 2 ఇంజన్లు ఒకటేసారి పోవడం అనేది అది జరగదు, అది మామూలుగా జరగదు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అన్నప్పుడు ఇక్కడ మనకు ఎక్కడ బర్డ్స్ కూడా కనిపిస్తలేవు ఆ వీడియోలో. అంటే ఆ బర్డ్స్ తోటి హిట్ అయ్యేది. కానీ ఒకవేళ బర్డ్స్ వచ్చి హిట్ అయితే అది అంత స్పీడ్లో తిరిగినప్పుడు ఆ బర్డ్ హిట్ అయితే అవి కొట్టుకొని అలా పొగ వచ్చి మంట వచ్చి ఇది అవుతుంది. అట్లాంటి ఏం కనిపించలేదు మనకి 2 ఇంజన్లలో. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక ఇంజన్ పాడై ఒకటే ఇంజన్ పనిచేసింది అనుకో, పనిచేసే ఇంజన్ దిక్కు అది వంగి ఉంటుంది విమానం. కానీ అది విమానం వంగి లేదు, ఇట్లా సమాంతరంగా పోతున్నది. అంటే అర్థమైంది, అయితే 2 ఇంజన్లు పాడు కావాలి, లేకపోతే 2 ఇంజన్లు మంచిగా పనిచేయాలి. అర్థమైందా? సో 2 ఇంజన్లు ఒకటేసారి అది పాడవ్వాలనుకుంటే అది భూమి మీద ఉన్నప్పుడే అవుతాయి కదా. ఒకవేళ టెక్నికల్ లోపమో ఇంకో లోపం ఉంటే టేక్ ఆఫ్ ముందే అవుతుంది కదా. అది వేపర్ లాకో ఇంకో లాక్ అయితే భూమి మీద ఉన్నప్పుడే కావాలి కదా. గాల్లోకి లేచినాక ఎందుకు అవుతుంది? ఆలోచించండి.
సో గాల్లోకి లేచినాక అవుతుందంటే ఈ భూమి మీద టెంపరేచర్కి అదనంగా టెంపరేచర్ ఈ యొక్క ఇంజన్ తిప్పడం వల్ల ఇంకా పెరిగిందా, దానివల్ల ఏమైనా ఎలక్ట్రిక్ ఈ యొక్క ఏమంటారు డిస్కనెక్షన్ అయిందా, హైడ్రాలిక్ సిస్టమ్ ఏమైనా పాడైందా, అట్లా అవుతుందా? అయితే భూమి మీదనే కాదు, నా అంచనా ప్రకారం భూమి మీదనే కావాలి. గాల్లోకి లేచినాక కావద్దు. గాల్లోకి లేచిన దానికి భూమికి ఏం డిఫరెన్స్ ఉంది టెంపరేచర్లో? మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా మేబీ దే అండర్ ఎస్టిమేటెడ్ ద ఎయిర్ ప్రెషర్. ఆ ఎయిర్ ప్రెషర్ ఇన్ని నాట్స్ ఉన్నప్పుడే దాన్ని లేపాలి. ఇంత వెయిట్ని ఆ ఎయిర్ ప్రెషర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన లేపే ప్రయత్నం చేసినప్పుడు ఆ వాతావరణంలో అంత ప్రెషర్ లేనప్పుడు అది ఇంకా పైకి లేవలేకపోవడం వల్ల ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడో చోట వచ్చి ఆగిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఇంజన్ ఫుల్ కెపాసిటీ రెండు తిప్పినా కానీ అది సరిపోతలేదు దాన్ని లేపడానికి. కారణం ఏంటి అంటే గాలిలో ప్రెషర్ లేదు, ఆ వేడి వల్ల ఓకే ఎనఫ్ ప్రెషర్ క్రియేట్ కాలేదు. అంటే అర్థం ఏంది, ఇక్కడ పైలట్ అండర్ ఎస్టిమేట్ చేశాడు ఆ ఎయిర్ ప్రెషర్ని. ఎందుకంటే అది బయట ఉన్నది, అది విమానంలో లేదు, అది అవుట్ సైడ్ ఉన్నది. సో అంటే అందుకే వాతావరణం సరిగ్గా లేనప్పుడు మేము క్యాన్సిల్ చేస్తారు ఫ్లైట్స్, ఎందుకంటే ఇదే కారణం. ఓకే సో కాబట్టి ఇక్కడ ఏమైంది అనేది తెలియదు. ఆ యొక్క ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్స్ యొక్క డేటాని పూర్తిగా అనలైజ్ చేస్తే మనకు మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో అంతవరకు దాకా ఎవరికి దోచింది వాళ్ళు చెప్తుంటారు, చెప్పని. సో నేనేమంటున్నా అంటే కొంతమంది మన ఇండియాలో ఏది పైలట్ తప్పు చేసిండు, పైలట్ ఎందుకు తప్పు చేస్తాడు, ఆయన ప్రాణం ఆయన తీసుకుంటాడా? కరెక్టే, కావాలని ఎందుకు చేస్తాడు? కావాలని చేసిండు అని అంటున్నాము మనం. కావాలని ఎవరు చేయరు, కావాలని చేస్తే దాన్ని యాక్సిడెంట్ అనరు. ఇట్ హ్యాపెన్స్. మన ఆలోచన ఆ టైంలో మన మైండ్ సెట్ ఎట్లుందో, లేకపోతే ఇది ఇన్నిసార్లు నడిపినాం కదా ఎప్పుడేం కాలేదు కదా ఇప్పుడు కూడా అవుతుందా అన్న ఆలోచన ఉండవచ్చు. అంత దీర్ఘంగా ఆలోచించకపోవచ్చు. ఏదన్నా లోపం ఉంటే వాళ్ళు పైకి టేక్ ఆఫే కాకపోతుండే, వాళ్ళు అక్కడనే క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణమే కాదు కదా, మిగతా 230 మంది ప్రాణం, 42 మంది ప్రాణం కూడా ఉన్నది కదా, ప్లస్ అది ఎడబడితే వాళ్ళ ప్రాణాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడ ఒక్క ఇండికేషన్ ఆ సౌండ్ల తేడా కానీ ఆ కంట్రోల్లో చూపెట్టిన ఆ మానిటర్లో చూపెట్టింది ఎక్కడ తేడా ఉన్నా వాళ్ళు పైకి లేపెట్టరు కాదు. సింపుల్. ఇంజన్లో న్యాచురల్గా లోపం ఉన్నా అది పైకి లేచేది కాదు, భూమి మీద ఉన్నప్పుడే ఏదో ఒక సమస్య వచ్చేది. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా అయితే ఆ ఫ్లాప్స్ సెట్టింగ్స్ అన్న ఒకవేళ పైలట్ అన్నది ఆయనకేమో 8,200 గంటల అనుభవం ఉంది, ఈయనకేమో 1,100 అనుభవం ఉంది కో పైలట్ కి. ఆయన చెప్పింది ఈయన మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏదో బై మిస్టేక్ లా ఒకవేళ, కానీ అది ఫ్లాప్స్ కింద ఉంటాయి, అది కంట్రోల్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ యొక్క అది గేర్ది ఇంకో డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అది అయ్యే అవకాశం కూడా రిలేటివ్లీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా అక్కడ ఉండి ఆ ఒక నాబ్ నొక్కేది ఇంకో నాబ్ ఇప్పుడు నొక్కితే ఆ కో పైలట్ దేర్ ఇస్ 1 ఛాన్స్ ఉంది. ఓకే లేదు అంటే ఆ యొక్క ఇది ఇక పైకి పోయినాక ఆ యొక్క మరి ఇంకా ఏమన్నా ఈ వేపర్ లాకంటే అక్కడ ఈ వేడికి ఆ యొక్క ఉండేటువంటి ఏమంటారు నీటి బిందువులు ఆ యొక్క ఏదైనా ఫ్యూయల్ ట్యాంకులకు ఇంకో దగ్గరకు పోయి ఆ విధంగా అది జరిగితే అది గ్రౌండ్లోనే జరగాలి, గాల్లోకి పోయినాక జరగకూడదు. ఓకే గాల్లోకి పోయినాకనే ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాలి? కానీ అది పైకి పోయి ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో పోతున్నప్పుడు అక్కడ వేపర్స్ పోయే అవకాశం ఉంటుంది, వేపర్ లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ ఫ్యూయల్ ట్యాంక్లకు పోయి 2 ఇంజన్లు పనిచేయకుండా అయ్యే అవకాశం ఉంటుంది అని ఒక పైలట్ అంటున్నాడు. సో అవన్నీ ఇక తెలవాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలవాలి. సో లేదు అంటే ఇక పైకి లేవలేకపోతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే సో ఆ ర్యాట్ డిప్లాయిడ్ అంటారు. ర్యాట్ అంటే ఏంటంటే ఒకటి 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ఏమంటారు ఆ యొక్క ఒకటి కిందికి ఒకటి ఇట్లా టర్బైన్ లాగా తిరుగుతుంటది, ఒక వీల్ లాంటిది, దాన్ని కిందికి అంటారు. అది గాలిలో తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, కొంచెమే చేస్తుంది, ఎక్కువ చేయలేదు. సో ఆ ఎలక్ట్రిసిటీని ఆ యొక్క ఏది ఏమంటారు మెయిన్ ఎసెన్షియల్ కంట్రోల్స్ వీటికి అంటే సేఫ్ గా ల్యాండ్ కావడానికి వాడుకోవడానికి పనిచేస్తుంది అది ఆ ఎలక్ట్రిసిటీ. అందుకని ర్యాట్ డిప్లాయిడ్ చేసిండ్రు అని అంటున్నారు, కానీ అది మనకి క్లియర్ కనిపిస్తలేదు అందులో. ఓకే కింద ఒకటి వేలాడినట్టు ఉంటుంది, క్లియర్ కనిపిస్తలేదు. అర్థమైందా? సో ఆలోచించండి ఇది ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అంటే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఎక్కడన్నా ఫెయిల్ అయినాయా అని, హైడ్రాలిక్ అంటే ఈ కంట్రోల్స్ అన్ని పనిచేయాలి, ఈ పవర్ సప్లై కావాలి, ఇవన్నిటికంటే దాని కనెక్షన్స్ ఎలక్ట్రిక్ కానీ హైడ్రాలిక్ కానీ 2 రకాలు ఉంటాయి ఆ యొక్క ప్రెషర్ ఆధారంగా.
సో అక్కడ ఎక్కడ లోపం వచ్చిందా, ఫ్యూయల్ అనేది అంటే ఫ్యూయల్ లో ఏమైనా కంటామినేషన్, రెండు రకాలు. ఫ్యూయల్ అనేది ఇంజన్ కు సప్లై కాకపోతే ఫ్యూయల్ స్టార్వేషన్ అంటారు. ఓకే, అదే ఫ్యూయల్ కంటామినేటెడ్ అయితే కల్తీ అయితే ఓకే అది ఫ్యూయల్ కంటామినేషన్ అంటారు. సో ఆ రెండు రకాలుగా అయినప్పుడు ఇంజన్ సరిగ్గా పని చేయకపోతే అవుతుంది. కానీ అది ఫిల్ చేసేటప్పుడే కల్తీ ఉంటే చూపెడుతుంది అని చెప్తున్నారు. అది ఫిల్ చేసేటప్పుడు తర్వాత టేక్ ఆఫ్ చేసే ముందు ఆ కంట్రోల్లో చూపెడుతుంది అది కంటామినేటెడ్ అయితే అని చూపెడుతున్నారు. మరి అన్నప్పుడు ఫ్యూయల్ స్టార్వేషన్ కావాలి. స్టార్వేషన్ అంటే ఇంజన్ కి ఫ్యూయల్ అందకూడదు అంటే ఆ కనెక్షన్స్, ఆ ఫ్యూయల్ పైప్స్, లేకపోతే దానికి ఆ పంపు చేసేటువంటి మోటార్స్, దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ సప్లై, లేకపోతే హైడ్రాలిక్, ఇన్ని వ్యవస్థలు ఒకటేసారి గాల్లోకి లేవు. అది కూడా 30 సెకండ్స్ 1 మినిట్ లోపలనే గాల్లోకి లేవగానే ఎందుకు పోతాయి భూమి మీద పోని? మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ పైలట్ ఎక్కడో అండర్ ఎస్టిమేట్ చేసిండు, వాతావరణంనా లేకపోతే ఆ ఫ్లాప్స్ సెట్టింగ్ ని ఎక్కడో. ఇది మోస్ట్ ప్రాబబ్లీ పైలట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. కావాలని ఎవరు చేయరు, అది అండర్ ఎస్టిమేషన్ సరిగ్గా వేయలేక. ఓకే, అది ఏమంటారు, అట్లాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఫేస్ చేయనప్పుడు దాన్ని ఇట్లాంటిది కూడా అవుతుందా అనేది ఆలోచన లేనప్పుడు. ఓకే, అర్థమైందా? తక్కువ లోడ్ ఉందనుకో నీకు ఆ ఇబ్బంది ఉండకపోతుండే, వాతావరణం అటు ఇటు ఉన్నా. లోడ్ కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి, ఫుల్ లోడ్ ఉన్నది కాబట్టి ఆ లోడ్కి తగ్గ ఎయిర్ ప్రెషర్ లేకపోతే, ఆ ఎక్స్ట్రీమ్ ఎయిర్ కండిషన్స్ లో, ఆ యొక్క హై టెంపరేచర్స్ లో లేకపోతే సమస్య వస్తుంది. ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నప్పుడు నీకు ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, దాని పైకి పుష్ చేయలేదు అది. సో అక్కడ ఎస్టిమేషన్ కరెక్ట్ చేయలేకపోవచ్చు పైలట్. అప్పుడు నీకు లోడ్ తగ్గించుకుంటే అప్పుడు ఆ ఉన్న ప్రెషర్కి సరిపోయేది. అక్కడెక్కడో అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటాడు ఆ పైలట్, ఆ సిచ్యువేషన్ ఆలోచించకపోయి ఉంటాడు. కుడ్ బి. ఫ్లైట్ మాత్రం ఇప్పటివరకు ఒక్క యాక్సిడెంట్ కాలేదు. మంచి ఫ్లైట్, డ్రీమ్ లైనర్, గుడ్ రికార్డ్ ఉంది. స్టార్టింగ్ లో అది తయారు చేసిన కొత్తల్లో కొన్ని ఎలక్ట్రిక్ సమస్యలు వచ్చినాయి, కానీ గత దాదాపు 12-13 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. రోజుకు 787 నడుస్తున్నాయి డ్రీమ్ లైనర్. ఎవరికి ఏ సమస్య రాలేదు. అంటే 11 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా 1000 ఫ్లైట్లు నడిపినప్పుడు ఆ సేమ్ డిజైన్, ఆ పర్టికులర్ డిజైన్ రాలేదు అంటే అది లోపాలు లేవు అని అర్థం. ఓకే, కానీ ఇక ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏం డీటెయిల్స్ రావాలో వస్తాయి. ఓకే, ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక ఇంజన్ ఫెయిల్ అయి ఉంటే అది పైలట్ రాంగ్ గా షట్ ఆఫ్ చేసేది, ఆ ఫెయిల్ అయిన ఇంజన్ కాకుండా నడుస్తున్న ఇంజన్ కూడా షట్ ఆఫ్ చేసిండేమో అని ఒక ఆయన అంటాడు. కానీ అది ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఒక దిక్కు వంగి ఉండేది, ఫ్లైట్ వంగి లేదు, రెండు ఉన్నది. అంటే రెండు మంచిగానే నడిచి ఉండాలి, లేదంటే రెండు ఫెయిల్ అయి ఉండాలి. ఓకే, కానీ నా అంచనా ప్రకారం ఆ రన్వే మీదకి వచ్చేటప్పుడు మాత్రం కింద మొత్తం దుమ్ము లేచింది. అంటే రెండు దాకా 625 ఫీట్ దాకా అది పైకి పోయింది అంటే ఇంజన్లు మంచిగున్నాయని అర్థం. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ సక్సెస్ఫుల్ గా వచ్చింది అంటే మంచిగున్నాయని అర్థం. అలా ఏ లోపం ఉన్నా, దాని సౌండ్ల లోపం ఉన్నా, ఎక్కడ కొంచెం ఇండికేషన్ ఉన్నా వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకోకపోతుండే ఇంతకుముందు నడిపిన పైలట్ కంప్లైంట్ చేసేవాడు, అది అక్కడనే అహ్మదాబాద్ లోనే ఆగిపోయేది. అది ఢిల్లీ అహ్మదాబాద్ కూడా రాకపోతుండే కావచ్చు. కాబట్టి ఇంజన్లో కూడా లోపం లేకపోయి ఉంటుంది. పైలట్ ఎక్కడో అండర్ ఎస్టిమేట్ చేసిండేమో, లేకపోతే ఎక్కడన్నా భయం కావాలని కాదు, కానీ మిస్టేక్ ఏదైనా అయి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? ఫ్యూయల్ కంటామినేషన్ ఇది చెప్పిన. సో మీ కామెంట్స్ చదవండి, దాన్ని నిలుపుతా. మనం మాట్లాడేది ఏంటంటే ఇట్లాంటి పునరావృతం కాకూడదు అనేదే మన బాధ. ఓకే, మనకే కాదు, ప్రపంచం అంతా. ఓకే, శ్రీనివాస్ పక్క బిగ్గెస్ట్ డౌట్ చాయ్ వాళ్ళ క్రియేషన్ ఎందుకు చేస్తాడు కదా శ్రీనివాస్ పక్క. అంటే ఎస్, అక్కడ అగ్రి చేస్తా, మన పహల్గామ్ కానీ పుల్వామా కానీ, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా చేస్తారు. ఇక్కడ దీన్ని ఎట్లా ఏ రకంగా పొలిటికల్ గా వాడుకోవచ్చు అంటే ఒకటే ఒక రీజన్, ప్రజల దృష్టిని డే టు డే ప్రజా సమస్య నుంచి దృష్టి మరల్చడానికి ఇక చేస్తారా అంటే మరి అంత దిగజారుతారా ఇక నాకు తెలియదు. అన్ని చేసిన వాళ్ళు చేస్తారా అంటే, కానీ ఇక్కడ చేయలేదేమో అని నేను అనుకుంటున్నా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో. ఇక అది కూడా చేస్తే నేనేం చేయలేను. ఇక ఈ ఆర్యుని ఇక ఫస్ట్ తన్ని ధర్మేయాలి. ఇక ఇందులో కూడా వాళ్ళు కావాలని ఫ్యూయల్ కంటామినేట్ చేసి దాన్ని అప్రూవ్ చేసి, కానీ పైలట్ అని ఆపేటాడు కదా, తెలియదు కాదనే అనుకుంటున్నాం, మనకు తెలియదు. రవి కిరణ్ కుంటం
ముజే బి సేమ్ డౌట్ తెలియదు బ్రదర్ అంత ఇక దీంట్లో కూడా వాళ్ళు కావాలని ఫ్యూయల్ కంటామినేట్ చేసిర్రు ఏదో ప్లగ్ వీక్ చేసిర్రు అవి చేస్తే గాల్లోకి లేవకముందే వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఆయన టేకాపే తీసుకోడు కదా ఆలోచించండి ఐ డోంట్ థింక్ సో ఈ పర్టికులర్ విషయంలో మాత్రం వాళ్ళు ఏం చేయలేదని నేను అనుకుంటున్నా పైలటే అండర్ ఎస్టిమేట్ చేసిండు వాతావరణాన్ని ఇంకోటి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ లోడ్కి ఆ వెయిట్కి గనుపూడి జోషి అన్న మీరు చెప్పింది నిజమే పాయింట్ కరెక్ట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఓకే రవి బానోర్ నమస్తే బ్రదర్ నమస్తే టు ఎవ్రీవన్ ఓకే నమస్తే బ్రదర్ సో అది మిత్రులారా కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ బాయ్